ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మూడో విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుండే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా మూడో ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతకు అంత రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం చివరి దశ పోలింగ్ అయితే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఒకసారి గమనించినట్లయితే 27 మండలాల్లో మొత్తం 27 మండలాలకు ఎన్నికల అధికారులు అయితే మొత్తం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాలో అడ్డాకుల, మూసాపేట్, భూత్పూర్, బాల్నగర్, జడ్చెల మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, అదేవిధంగా పరదా, ఉప్పునుంతల, చారకొండ గ్రామాలలో పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వనపర్తికి సంబంధించి చిన్నంబావి, పాన్గల్, పెబ్బేర్, శ్రీరంగపూర్, వీపనగండ్ల, నారాయణపేట జిల్లాలో నర్వా, మక్తల్, మాగనూర్, కృష్ణ, ఊట్కూర్, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మానవపాడు, ఉండవల్లి మండలాలు అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ గ్రామాల్లో ఎన్నికలు లేవని చెప్పేసి ఒక సెంటెన్స్ అయితే ఖచ్చితంగా వినబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం, ఒంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి, కమలుపల్లి, ప్రశాంత్ నగర్ పంచాయతీల్లో గిరిజనులు లేకుండా ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో ఆ స్థానిక ప్రజలైతే స్థానికులు ఎన్నికలు పెట్టినా బహిష్కరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుండి ఖచ్చితంగా ఓటర్లు అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూడో దశ ఎన్నికల్లో ఫలితాలు ఎటువైపు వస్తాయని చెప్పేసి అభ్యర్థులు కూడా నిన్నటికి ఓరావోరిగా ప్రచారం చేసినప్పటికీ కూడా అభ్యర్థుల యొక్క భవితవ్యం నేటి మధ్యాహ్నం తర్వాత తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండి 1 గంటల వరకు పోలింగ్ జరిగిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి ఫలితాలు అయితే వెల్లడిస్తారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో మొదటి, రెండవ దశ ఫలితాలు చూసినట్టయితే కాంగ్రెస్ యొక్క ఫలితాలే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ద్వితీయ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ, తృతీయ ప్లేస్లో బీజేపీ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మూడవ దశ ఎన్నికలకు సంబంధించి ఫలితాల కోసం అయితే ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులుగా నిలబడినటువంటి అభ్యర్థులు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.